అండి అందరికీ ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే మా పెద్ద పాప అయితే నిద్ర లేచింది, ఇంకా మా చిన్న పాప అయితే నిద్రపోతుంది. ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేయాలి. ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకొని వస్తారు, సర్దాలి. ఇంక ఇలాగైతే ఉంది ప్రస్తుతానికైతే. ఇప్పుడైతే టైం వచ్చేసి 8 అవుతుంది. స్కూల్ లేదు కదా, స్కూల్ ఉంటే హడావిడిగా మార్నింగ్ 9 లోపు కంప్లీట్ అయిపోవాలని హడావిడిగా చేసేస్తాం. స్కూల్ లేదు కాబట్టి టిఫినే 9కి చేస్తున్నాము. ఇంకా ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. మొన్న ఒక సిస్టర్ అయితే అడిగింది నా బ్యాంగిల్స్ గురించి, డైలీ యూస్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఇవి వచ్చేసి ఈ సైడ్ చూపిస్తాను. ఇదిగోండి, ఈ బ్యాంగిల్స్ గురించి అయితే ఒక సిస్టర్ అయితే అడిగింది. అంటే ఇంతకుముందు వేరే వేసుకున్నప్పుడు కూడా అడిగింది, మళ్ళీ ఇప్పుడు ఇవి వచ్చేసి మొన్న రీసెంట్గా ఏదో శారీ కట్టుకుంటే వేసుకున్నాను, ఇంకా తీసేయలేదండి. డైలీ యూజ్ కూడా వేసేసుకున్నాను. ఇవి వచ్చేసి నేను తిరునాలో ఉంటుంది కదండి మా ఊర్లో, అక్కడ తీసుకున్నాను. 4 వచ్చేస్తాయి. ఇంకా అలాగా అందులో 2 అయితే వాడేశాను. ఇంకా అంటే సింగిల్గానే బాగుంటాయి, డబల్ వేసుకుంటే నాకు ఎందుకో నచ్చదు, అందుకనేసి సింగిలే వేసుకుంటాను. నేను మట్టి గాజుల కంటే ఇవే ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. అంటే మట్టి గాజులు ఎందుకో నాకు తొందరగా పగిలిపోతుంటాయి, ఎక్కువ రోజులైతే నేను ఉండవు నాకు, అందుకనేసి ఇవైతే ఎక్కువ రోజులైతే ఉంటాయి అన్నట్లుగా ఇవైతే వేసేసుకుంటుంటాను. ఇంకా బట్టలు కూడా వేసాను వాషింగ్ మిషన్లో. 44 మినిట్స్ అయితే వచ్చేసింది. ఈ స్టాండ్ అయితే చెప్పాను కదండి, బట్టలు ఆరేసే స్టాండ్. దీని గురించి ఒక ఫుల్ వీడియో కాదులేండి, షార్ట్ వీడియో అయితే తీస్తాను. ఇప్పుడైతే కొంచెం మా పిల్లలు మొన్న ఆడుకుంటూ ఇవైతే తీసేశారు, అవైతే పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఒక వీడియో అయితే తీసి పెడతాను. ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వెళ్తున్నాను. కిచెన్లో వర్క్స్ బయట కూడా క్లీన్ చేసేసాను, ఫ్లోర్ అంతా, లోపల కూడా కసు కొట్టేసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. నిన్నైతే చపాతీ చేయలేదు, నైటు అది ఉంటుంది కదా పులిహోర, చింతపండు పులిహోర అయితే చేశాను. ఇంకా నిన్నైతే కడగలేదు గిన్నెలు, మా హస్బెండ్ తిన్న తర్వాత కడిగేదనేసి ఇంకా నైట్ ఏం కడుగుతాంలే అన్నట్లు ఇంకా సింపుల్ అయితే వేసేసాను. ఇప్పుడైతే దోశ అయితే ప్రిపేర్ చేయాలి. దోశ కాదండి, ఊతప్పం ఏదో అంటుంటారు కదా, మినపట్ట ఏదో, అదైతే ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇక్కడైతే దోశ పిండి అయితే తీసి పెట్టాను. ఇంకా ప్రస్తుతానికైతే ఇది ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇవి వచ్చేసి నిన్న నైట్ ఏమో కడగలేదండి. ఈ వ్లాగ్ తీసి కూడా చాలా డేస్ అయింది. ఇంకా అదే వ్లాగ్స్ అయితే ఉన్నాయి, ఎడిటింగ్ చేయలేదు. ఇంక ఇలాగా కొన్ని అయితే ఉన్నాయనేసి కడిగేస్తున్నాను. ఇంక ఈరోజు అయితే ఊతప్పము దోశ పిండితో చేస్తారు, ఇడ్లీ పిండితో నాకు కామెంట్ చేయండి. నేనైతే దోశ పిండితో అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా ఇవి కొన్నే ఉన్నాయి కదా, కడిగేద్దాం అన్నట్లుగా కడిగేస్తున్నాను. మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇంకా నిదానంగా అండి బాగా ఏమంటారు ఎంజాయ్ అయితే చేశాను ఈ 45 డేస్. ఇంకా స్కూల్ ఓపెన్ చేస్తే నా ఎర్లీ మార్నింగ్ రొటీన్, బిజీ మార్నింగ్ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే ఇంకా కొన్నే ఉన్నాయి కదా, కడిగేద్దాం అన్నట్లుగా కడిగేస్తున్నాను. ఇంకా నిన్న నైట్ మా హస్బెండ్ తినేలోపు లేట్ అయింది, అందుకనేసి ఇంకా నేను అవి కడగకుండా అలాగే పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ కడిగేదిలే అన్నట్లు. అదే స్కూల్ ఉందనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్కి ఎక్కువ వర్క్ అయిపోతుంది, మళ్ళీ స్కూల్కి లేట్ అయిపోతుంది అన్నట్లుగా తొందరగా అయితే కడిగేస్తాను. ఇంకా అప్పుడే కడిగేస్తాను. ఇంక ఇక్కడైతే ఇంకా కొన్నే ఉన్నాయి కదా, కడిగేద్దాం అన్నట్లుగా కడిగేస్తున్నాను గిన్నెలు అయితే. ఇంక ఈ విధంగా అయితే ఉందండి మార్నింగ్ అయితే. ఇంకా ఇప్పుడైతే దోశపిండి మిక్సీకి అయితే వేసి పెట్టేశాను. ఇంకా ఆ దోశపిండి అయితే తీసుకొని ఇంకా ఊతప్పం అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఇక్కడైతే ఇంకా ఇది పచ్చిమిర్చి అయితే కడిగి పెట్టుకుంటానండి. పచ్చిమిర్చి ఇవన్నీ ఎందుకు తీసుకుంటాను, పచ్చిమిర్చి టమోటా పచ్చడి కోసమేమో ఊతప్పంలోకి టమోటా పచ్చడి అయితే చేశాను. అంటే ఇవి పల్లీలు లేకపోయింటే ఇలాగ ప్రిపేర్ చేస్తాను, అందుకనేసి ఇంకా అంటే ఊతప్పంలోకి ఇలాగే బాగుంటుందని ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను. గుర్తు లేదండి, చెప్పాను కదా ఈ వ్లాగ్ తీసి కూడా ఒక 15 డేస్ అవుతుంది అనుకుంటా. ఇక్కడైతే టమోటాలు, ఆనియన్ అయితే అది బాగలేదండి, కొంచెం ఏదన్నా కనిపించినా సరే నేను ఇంకా వేరేదైతే తీసుకుంటాను. నాకు ఎందుకో ఇంకా కొంతమంది టమాటో హాఫ్ బాగుంది, హాఫ్ బాగలేదంటే కట్ చేసేసి వేస్తుంటారు కదా, అలాగా కూడా చెయ్యను నేను. ఏదైనా కొద్దిగా పాడైందంటే అది మొత్తం పాడవడానికి రెడీగా ఉందన్నట్లు ఇంకా నేనైతే అస్సలు వేయనండి. నాకు అస్సలు ఇష్టం కూడా ఉండదు అలాగ వేయడం, అందుకనేసి వేరే ఆనియన్ అయితే తెచ్చుకొని ఇంకా పచ్చిమిర్చి టమోటా పచ్చడికి అయితే పెట్టుకుంటాను. ఇక్కడ మా పిల్లలు అండి టీవీ చూస్తూ ఇంకా ఏదైనా తినేటప్పుడైనా నిద్ర లేచిన వెంటనే గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళ గొడవ చూసుకుంటూ అలాగా
నా వర్క్స్ అయితే నేనైతే కంప్లీట్ అయితే చేసేసుకుంటానండి. ఇంకా ఇక్కడైతే ఇంకా చూసారు కదా ఎన్నిసార్లు హ్యాండ్ వాష్ చేస్తుంటానో. నాకు ఎప్పటి నుంచి వచ్చిందంటే అండి ఓసీడీ లాక్‌డౌన్ నుంచి అండి. లేకపోతే అంతకుముందు అస్సలు ఏది పట్టించుకునేదాన్ని కాదు. ఎప్పుడైతే ఈ ఓసీడీ స్టార్ట్ అయిందో అప్పటినుంచి అంటే కడుగుతాను వెజిటబుల్స్ వంట చేసేటప్పుడు కానీ హ్యాండ్ వాష్ ఎన్ని సార్లు చేసేదాన్ని కాదు అలాగా. ఇంక ఇక్కడైతే టమాటాలు కొంచెం అంటే స్పైసీగా ఉండకూడదు మనకు టమాటా పచ్చిమిర్చి పచ్చడి అంటే కొంచెం టమాటాలు ఎక్కువగానే వేసేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి పచ్చిమిర్చి టమోటా పచ్చడి కొంచెం టమోటా పచ్చడి లాగా టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంక ఈ విధంగా ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇంతకుముందు నేను ఒకసారి చేసినప్పుడు మీది కర్నూలు కదా సిస్టర్ అనేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది. మన వంటల్ని బట్టి కూడా మనం ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచో అనేసి చెప్పగలరనేసి నాకు అర్థమైంది. అందుకనేసి ఈ మధ్య వంటలు కూడా చూపిస్తున్నానండి. నా వంటలు ఎలా ఉంటున్నాయో అంటే ప్రాసెస్ అవన్నీ నేను పర్ఫెక్ట్‌గానే చేస్తున్నాననేసి అనుకుంటుంటాను. అంటే నేను మా అమ్మ వాళ్ళు ఎలాగ ప్రిపేర్ చేస్తానో అలాగే చేస్తాను. ఇంకా కొత్తగా అంటే ఏమి సెర్చ్ చేసి చూడనండి. ఏదైనా సరే నాకు రాకపోతే మా అమ్మను, మా అక్కని అడిగేస్తాను. ఇంకా ఇక్కడైతే ఊతప్పం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఎలా వచ్చిందో మీరు చూసే నవ్వుకుంటారు. అలాగా ఫన్నీగా అయితే జరిగిందండి. అంటే ఫస్ట్ టైం ట్రై చేశాను. అది ఏదైనా ఫస్ట్ టైం అంటే పర్ఫెక్ట్‌గా అయితే రాదు కదండీ. ఒకసారి పర్ఫెక్ట్‌గా రాలేదనేసి మనం మళ్ళీ మళ్ళీ ట్రై చేయకుండా అయితే ఉండలేము కదా! అందుకనేసి నేనైతే ఈసారి పర్ఫెక్ట్‌గా రాకుండా నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలి అన్నట్లుగా ఇంకా అయితే చేశాను. అయితే ఫ్రెష్‌గా పిండి అనుకోండి టేస్ట్ అనేది బావుంటుంది మనకి ఇది ఊతప్పం కోసం. నేనైతే ఈ విధంగా పిండి ఫ్రెష్‌గా నిన్న పట్టి పెట్టుకున్నాను. అంటే ఇంతకుముందు పాతది ఉంటుంది కదండీ 2 డేస్ బ్యాక్ అలా పట్టినది కాకుండా ఇలాగ ఫ్రెష్‌గా అయితే పిండి అయితే పట్టేసుకొని ఇంకా అంటే నెక్స్ట్ డే మార్నింగ్ షార్ట్ వీడియో పెట్టానండి. అది కూడా చూసేయండి. అది ఇంకా వేరే అక్క చెప్పిందనేసి నేను క్యారెట్ తురుము, పచ్చిమిర్చి అవన్నీ వేసి చేశాను. అది కూడా టేస్ట్ అనేది చాలా బావుంది. ఇప్పుడైతే నేను ప్లెయిన్‌గా అయితే వేసేసి ఆయిల్ కొంచెం ఎక్కువగానే అనిపించింది నాకు. ఇంక ఇలాగ మూత అయితే పెట్టేసానండి. ఇంకా మూత అయితే తీసి చూసిన తర్వాత కొద్దిసేపటికి మనకు ఇడ్లీ ఉడికిపోయి ఉంటుంది కదండీ! అలాగా పిండి పిండి ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఉడికిపోయింది. ఇంకా రివర్స్‌లో తిప్పేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. ఇలాగ పిండి పిండి అయితే వచ్చేసింది. అయినా సరే మూత పెట్టేసి ఎలాగోలా నేను ఏదైనా ఇంకా చెయ్యాలి అనుకుంటే ఇంక చేసేస్తానండి. అందుకు అలాగా ఇంకా చూసేసాను. ఇదైతే ఎట్లా వచ్చిందంటే నాకు పెద్ద సైజు బన్ ఉంటుంది కదండీ! అలాగా అనిపించింది. చూసారు కదండీ! ఫైనల్‌గా ఇంకా ఊతప్పం ఎలాగోలా వచ్చేసింది. అంటే పర్ఫెక్ట్ షేప్ అయితే రాలేదు గానీ పర్లేదు తినాలి కదా చేసుకున్న తర్వాత అలాగైతే వచ్చేసింది. ఇంకొకటి కూడా వేద్దామనేసి వేశాను. కానీ మా పిల్లలకి అస్సలు నచ్చలేదండి నిజం చెప్తున్నాను. అంటే మా పిల్లలకు ఏదైనా దోస వేయమని చెప్పారు. అంటే ఎప్పుడు దోసనేనా ఇలాగ ఊతప్పం చూద్దాం అన్నట్లుగా ఊతప్పం వేశానా. మా చిన్న పాప ఎలా ఉన్నా తింటది కానీ మా పెద్ద పాప కొంచెం టేస్ట్ ఉండాలండి ఏవైనా వంటలు. అలా ఉంటేనే తనకిష్టము. ఇంకా చూసారు కదా ఇందాక మా పెద్ద పాపను మంచం మీద కూర్చున్నప్పుడు వీడియో తీశాను కదా తనే. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి కూడా వేద్దామన్నట్లుగా వేసేస్తున్నానండి. ఇంకా మూత అయితే పెట్టేసాను. ఇందులో పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే మిక్సీకి వేసేసి ఇంకా తినేస్తాను. టేస్ట్ కూడా ఎలా ఉందో షార్ట్ వీడియో పెట్టాననుకుంటా. ఒకవేళ పెట్టకపోతే ఈ లాంగ్ వీడియోలోనే చూపిస్తాను. ఇక్కడ ఇది కూడా రివర్స్‌లో అయితే తిప్పేస్తున్నానండి. ఈ విధంగా రాని వంటను కూడా అంటే ఎప్పుడైనా సరే హిట్ అయినప్పుడు చూపించినప్పుడు ఫ్లాప్ అయినప్పుడు కూడా చూపియాలండి. అంటే నేను ఎవరేమనుకున్నా పర్లేదండి. నేను ఎలా ఉంటానో అలాగే చూపిస్తాను. అందుకనేసి ఏ వంట చేసినా ఒకవేళ ఫ్లాప్ అయిపోయిందనేసి చూపియకుండా అయితే ఉన్నాను కదా! ఇక్కడైతే తిరిగేసానండి. ఇక చూడండి బండులాగానే అనిపిస్తుంది కదా! మనకి చిన్నప్పుడు 90s కిడ్స్‌కైతే తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు పెద్ద సైజు బన్ను దొరుకుతుంటాయి కదండీ! అలాగా అయితే వచ్చింది. ఇంకా తినేసానో లేదో ఇంకా ఇవి సర్దే వరకు తెలీదండి. ఎందుకంటే నేను చెప్పాను కదండీ గుర్తులేదు అసలు వ్లాగ్ ఇది చాలా డేస్ అవుతుంది కదా! ఇక్కడైతే స్టవ్ అయితే క్లీన్ చేసేసి ఇంకా సర్దేస్తున్నానండి. సర్దేసి ఇంక ఈ విధంగా అయితే మార్నింగ్ అయితే ఇంకా స్టవ్ క్లీన్ చేసేసాను. ఎందుకు ఆయిల్ అంతా పడిపోయింది. ఉతప్పం అన్నీ ప్రిపేర్ చేసేలోపు పిండి అంతా. ఈ విధంగా అయితే స్టవ్ అయితే తుడిచేసి ఇంకా ఇవి స్టవ్ బర్నర్స్ ఉంటాయి కదండీ! కడిగేస్తున్నాను ఈ మధ్య. అదే అంటే తుడిచేస్తున్నాను స్టవ్‌ను. బర్నర్స్ ఒక్కటి కడిగేస్తున్నాను. ఈ విధంగా అయితే ఇప్పుడు బట్టలు కూడా అయ్యాయి. అయితే తినేసి ఉంటాను. నాకు గుర్తులేదు. అదే చెప్పాను కదండీ! వ్లాగు చాలా డేస్ అయింది కాబట్టి. ఇంకా బట్టలయితే ఆరేసి వచ్చేస్తే ఇంకా పనైతే అయిపోతుంది. ఇంకోటి ఇక్కడ నేను వాషింగ్ మెషిన్ దగ్గర నిలబడ్డాను గదండీ! నేను అక్కడ నిలబడ్డప్పుడే టైం ఇంకా అయిపోదు ఎంతసేపటికి వాషింగ్ మిషన్ దగ్గర. అంటే నార్మల్‌గా మనం ఏదైనా వర్క్ చేసేసుకున్నామనుకోండి, ఇంకా అలారం వస్తూనే ఉంటుంది గదా! ఇంకా మామూలుగా మనం ఎప్పుడైతే వాషింగ్ మిషన్ దగ్గర నిలబడతామో, అప్పుడే అస్సలు ఇంకా అవ్వనే అవ్వదండి. ఎంతసేపటికి అనిపిస్తుంది. నాకైతే అందుకే ఏదైనా వర్క్స్ చేసుకునేటప్పుడైతే ఇంకా ఫాస్ట్‌గా అయిపోతుందేమో అనేసి అనుకుంటుంటాను. ఇక్కడ ఫైనల్‌గా ఇంకా బట్టలైతే ఆరేస్తాను.